ఒక చిన్న గ్రామంలో రామ్ అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి చాలా పెద్ద కలలుండేవి. జీవితంలో ఏదో సాధించాలని, తన కుటుంబాన్ని మంచి స్థితికి తీసుకెళ్లాలని అనుకునేవాడు. కాని అతని పరిస్థితులు మాత్రం చాలా దారుణంగా ఉండేవి. తండ్రి రోజూ కూలీ పనిచేసేవాడు. అమ్మ ఇంట్లోనే చిన్న చిన్న పనులు చేసుకుని కుటుంబాన్ని నెట్టుకొచ్చేది. కొన్ని రోజులు ఇంట్లో తినడానికి కూడా సరిపడా డబ్బుండేది కాదు. కాని రామ్ మాత్రం ఒక విషయం నమ్మేవాడు. ఒకరోజు నా జీవితం మారుతుంది. అతను పగలు పనిచేసి రాత్రిళ్ళు చదువుకునేవాడు. అందరూ పడుకున్న తర్వాత కూడా అతని గదిలో లైట్ ఆరేది కాదు. కాని జనం అతన్ని చూసి నవ్వుకునేవారు. నీలాంటి వాళ్ళు పెద్దవాళ్లు కాలేరు, నీ పరిస్థితి ఎప్పటికీ మారదు అని చెప్పేవారు. మొదట్లో ఆ మాటలతన్ని చాలా బాధపెట్టాయి. ఒకరోజు పూర్తిగా విరిగిపోయి ఇంటి బయట ఒంటరిగా కూర్చున్నాడు. ఆకాశం వైపు చూసి ఇలా అన్నాడు, దేవుడా, నేనింకా ఎంతవరకు స్ట్రగుల్ అవ్వాలి? అప్పుడతని తండ్రి నెమ్మదిగా అతని దగ్గరకు వచ్చి కూర్చున్నాడు. ఆయన చేతులు మొత్తం గాయాలతో నిండిపోయున్నాయి. రోజంతా కష్టపడి అలసిపోయినా ముఖంలో మాత్రం చిన్న నవ్వు ఉంది. ఆయన రామ్ని చూసి ఒక్క మాట అన్నాడు, నాన్నా, కష్టం మనల్ని ఆపడానికి రాదు, బలంగా చేయడానికి వస్తుంది. ఆ మాట రామ్ మనసులో బలంగా నిలిచిపోయింది. ఆ రోజునుంచి అతను కంప్లైంట్స్ చేయడం మానేశాడు. జీవితం అన్ఫేర్ అని బాధపడటం ఆపేశాడు. ప్రతి ఉదయం లేచి ఇంకా ఎక్కువ కష్టపడటం మొదలుపెట్టాడు. పగలు పని, రాత్రి చదువు, నిద్ర లేకుండా ఎన్నో రోజులు గడిచాయి. కొన్నిసార్లు ఆకలితోనే పడుకున్నాడు. కొన్నిసార్లు తన దగ్గర ఉన్న చివరి డబ్బుతో పుస్తకాలు కొనుక్కున్నాడు. కాని అతను ఒక్క విషయం మాత్రం వదల్లేదు, తన కల. ఒకరోజు అతను పెద్ద పరీక్ష రాశాడు. అతనికి చాలా నమ్మకముంది. ఈసారి ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్నాడు. కాని రిజల్ట్ వచ్చిన రోజు అతను ఫెయిల్ అయ్యాడు. అతని ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయినట్టనిపించింది. ఎంతో కష్టపడ్డాడు, ఎంతో సాక్రిఫైస్ చేశాడు. అయినా ఓడిపోయాడు. ఆ రోజు రాత్రి అతను గదిలో ఒంటరిగా కూర్చొని ఏడ్చాడు. తన పుస్తకాలను చూసి ఇలా అన్నాడు, ఇంక నా వల్ల కాదు. అప్పుడతని అమ్మ లోపలికి వచ్చింది. ఆమె చేతిలో చిన్న గిన్నెలో అన్నముంది. ఆమెకు తన కొడుకు బాధ అర్థమైంది. కాని ఆమె ఒక్క మాట మాత్రమే చెప్పింది, నువ్వోడిపోలేదు నాన్నా, కేవలం ఇంకా గెలవలేదు అంతే. ఆ మాట రామ్ జీవితాన్ని మార్చేసింది. అతను అర్థం చేసుకున్నాడు, ఓటమి అంటే అంతం కాదు, మళ్లీ మొదలుపెట్టడానికి వచ్చిన అవకాశం. మరుసటి రోజు ఉదయం అతను మళ్లీ లేచాడు. మళ్లీ చదవటం మొదలుపెట్టాడు. ఈసారి ఇంకా ఎక్కువ ఫోకస్తో పనిచేశాడు. ఎవరేమన్నా పట్టించుకోలేదు. ఎందుకంటే అతనికిప్పుడొక విషయం అర్థమైంది. జనం మొదట నవ్వుతారు, తర్వాత అదే జనం చప్పట్లు కొడతారు. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి. చివరికి మళ్లీ పరీక్ష రిజల్ట్ వచ్చింది. ఈసారి రామ్ పాస్ అయ్యాడు. అతను సాధించినది చిన్న విజయం కాదు, అది అతని సంవత్సరాల కష్టం గెలిచిన రోజు. అతని తండ్రి కళ్లలో ఆనందం కనిపించింది. అమ్మ ఏడుస్తూ నవ్వింది. ఎప్పుడో అతన్ని అవమానించిన వాళ్లు కూడా ఇప్పుడు అతన్ని గౌరవంగా చూడటం మొదలుపెట్టారు. కాని రామ్కి ఒక్క విషయం మాత్రం అర్థమైంది. సక్సెస్ వచ్చినందుకు కాదు, తాను మధ్యలో ఆగిపోనందుకు ఈరోజు వచ్చింది. జీవితం కూడా అలాగే ఉంటుంది. కొన్ని రోజులు చాలా చీకటిగా అనిపిస్తాయి. ఎంత కష్టపడినా ఫలితం కనిపించదు. మనల్ని మనమే డౌట్ చేసుకుంటాం. నా వల్ల అవుతుందా అని భయపడతాం. కాని గుర్తుపెట్టుకో, ప్రతి గొప్ప కథలో కూడా ఒక పెయిన్ఫుల్ చాప్టర్ ఉంటుంది. బంగారం కూడా అగ్నిలో కాలిన తర్వాతే మెరుస్తుంది. అలాగే మనిషి కూడా కష్టాలు ఎదుర్కొన్న తర్వాతే బలంగా మారతాడు. ఈరోజు నువ్వు స్ట్రగల్ అవుతున్నావంటే దేవుడు నిన్ను పనిష్ చేయడం కాదు, నిన్ను స్ట్రాంగర్గా తయారుచేస్తున్నాడు. కాబట్టి
ఇప్పుడే ఆగిపోవద్దు. ఎందుకంటే నీ జీవితంలో బెస్ట్ చాప్టర్ ఇంకా రావాల్సి ఉంది. ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసి ఈరోజు పడిన కష్టాలకు కూడా థాంక్స్ చెబుతావు. అప్పుడు నీకు అర్థమవుతుంది, నేను ఓడిపోలేదు, నేను తయారవుతున్నాను.